ఇంతకుముందు ఎపిసోడ్లో పాండురాజు చనిపోయాక పాండవులను తీసుకుని కుంతి ఋషుల సహాయంతో హస్తినాపురానికి చేరింది. వాళ్ళందరూ చాలా ప్రేమగా పాండురాజు పిల్లల్ని స్వాగతించారు. తర్వాత ఏం జరిగింది? పాండవులు హస్తినకి చేరి అన్ని సుఖాలని అనుభవిస్తున్నారు. తండ్రి లేని పిల్లలని భీష్ముడు, విదురుడు ఎంతో ప్రేమతో వాళ్ళకి కావాల్సినవి ఉండాల్సినవి అన్నీ ఇచ్చారు. ధృతరాష్ట్రుడు కూడా తమ్ముడి పిల్లల్ని సొంత పిల్లల్లాగానే చూశాడు. పిల్లలన్నాక ఆటలు, ఆటలన్నాక పోటీలు ఉంటాయి. పాండవులు కౌరవులు కలిసి ఆడుకుంటున్నారు. అందరు పిల్లలు కలిసి ఆడుకుంటూ కాలం గడుపుతుంటే క్షత్రియులు, మగపిల్లలు వాళ్ళ ఆటలన్నీ శారీరక బలంతో కూడినవై ఉన్నాయి. బలం అంటే గుర్తొచ్చేది భీముడు. పరిగెత్తటంలో, లక్ష్యాన్ని ముందుగా తీసుకుని రావటంలో, తింటంలో, ఏ ఆటలో అయినా సరే భీముడే అందరినీ ఓడించేవాడు. అంతేకాదు, అతని బలాతిశయం వల్ల ప్రతిదీ ఆయనకి పోటీలాగానే ఉండేది. ధార్తరాష్ట్రుల్ని పిల్లల్ని చాలా ఏడిపించేవాడు. ఒకరిని ఒకరితో తలలను ఢీకొట్టిచ్చేవాడు. వాళ్ళని ఈడ్చుకెళ్లి చెట్టు మీద కూర్చోపెట్టేవాడు. నీటిలో పడేసేవాడు. జలక్రీడలు ఆడేటప్పుడు 10 మందిని మీదెక్కించుకుని నీటిలో మునిగేవాడు. వాడెవడైనా పైకి లేస్తే మళ్ళీ లాగి పడేసేవాడు. వాళ్ళు చెట్లెక్కి పళ్ళు కోసుకుంటుంటే భీముడు కాలితో ఆ చెట్లని కొట్టి వాళ్ళని కింద పడేసేవాడు. అందరికీ ధర్మరాజు అంటే మహాగౌరవం, పెద్దవాడు కాబట్టి. అందుకని ధర్మరాజు జోలికి ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు. కాబట్టి భీముడు మిగతా వాళ్ళందరినీ ఓ పట్టుపట్టేవాడు. పైగా భీముడు అందరికంటే వయసులో కూడా పెద్దవాడు కాబట్టి ఎవడూ ఏమీ అంటానికి లేకుండా ఉండేది. వయసులో చిన్నవాడన్నా భీముడి బలం ముందు ఎవరు ఆగగలరు? అయితే అర్జునుడు, నకులుడు, సహదేవుడు అన్న చేసే తుంటరి పనులని సరదాగా ఆటలో భాగంగా తీసుకునేవాళ్ళు. కౌరవులకు మాత్రం చాలా దెబ్బలు తగిలేవి. అందున ఆ పైనున్న దుర్యోధనుడు చాలా కోపాన్ని, ఉక్రోషాన్ని పొందేవాడు. కుస్తీ పట్టటం, పరిగెత్తటం, చదవటం, ఎందులోనైనా భీముడు పోటీకి ఎప్పుడూ సిద్ధమే. అతనికి ఎవ్వరూ ఎదురు నిలవలేరు. ఇవన్నీ అతని బాల్య చేష్టలే. మనసులో ఎవరి మీద ఎలాంటి కోపము, దురుద్దేశము లేవు. కానీ చూస్తున్న దుర్యోధనుడు మాత్రం భరించలేకపోయాడు. భీముడి చేష్టల్ని చాలా ద్వేషించేవాడు. నిజానికి బాల్యంలో వచ్చే కోపాలు పిల్లలు తమలో తాము గొడవ పడేలా చేసినా అవి కొద్దిసేపటికి మర్చిపోయేలా ఉండాలి. దుర్యోధనుడు అలాంటి బుద్ధి లేనివాడు. అతని కోపం చాలా తీవ్రంగా ఉండేది. ఒకరోజు ఒక భయంకరమైన ఆలోచన చేశాడు. భీముడు బలవంతుడు, బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు. వాడొక్కడే మన సోదరులందరినీ ఏడిపిస్తున్నాడు. మనమందరం కలిసి ఎదిరించినా వాడే గెలుస్తున్నాడు. అందుకే ఒక పని చేద్దాం. ఉద్యానవనంలో నిద్రించే వేళలో భీముణ్ణి నదిలో పడేద్దాం. ఆ తర్వాత ఆ అర్జునుణ్ణి, యుధిష్ఠిరుణ్ణి బంధించేద్దాం. నకుల, సహదేవులు ఎలాగూ పిల్లలు, మనకిక శత్రువులు ఉండరు అనుకున్నాడు. ఈ ఆలోచన చేసి వివరాల్ని శకునికి చెప్పాడు. శకుని మేనల్లుడి మీద ప్రేమతో బాల్యంలో వచ్చే ఆవేశాలు అనుకుని ఏమీ అనలేదు. కానీ దుర్యోధనుడి మనసులో నిజంగానే చాలా కోపము, కుట్ర, కుతంత్రము పెరిగిపోయి అంత చిన్న వయసులో అంత కరుడుగట్టిన మనస్తత్వం ఉండటమే కలి ప్రభావం. దుర్యోధనుడు నూలు బట్టలతో నదీ తీరంలో పెద్ద పెద్ద గుడారాలు వేయించాడు. వాటిలో వేరువేరు గదుల్ని ఏర్పాటు చేసి అందరికీ అక్కడికి వెళ్దామని పిలుపునిచ్చాడు. గంగా తీరంలో ప్రమాణకోటి అన్న చోట ఇది ఏర్పాటు చేశాడు. వంట పనిలో నేర్పరితనం ఉన్న చాలా మందిని పిలిపించి అందరికీ మంచి మంచి వంటలు వండించాడు. యుధిష్ఠిరుణ్ణి పిలిచాడు. సరేనని పాండవులు, కౌరవులు అందరూ బయలుదేరి వెళ్ళారు. పెద్దవాడు యుధిష్ఠిరుడికి ఈ విషయం చెప్పాడు, ఇలా చేద్దామన్నయ్య అని. సరేనని పాండవులు, కౌరవులు అందరూ బయలుదేరి వెళ్ళారు. పాండవులు, కౌరవులు అక్కడ చేరి భోగాలన్నీ అనుభవించారు. దుర్యోధనుడు భీముడికి పెట్టే ఆహారంలో కాలకోట విషాన్ని కలిపి దగ్గరుండి వడ్డించాడు. అది తిని ఆడుకుని బాగా అలిసిపోయి భీముడు అతి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే అతన్ని బలమైన లతలతో కట్టేసి అతని కాళ్లకు ఒక బండరాయిని కట్టి నదిలో పడేశారు. ఆ భీముడు విషం వల్ల, అలసట వల్ల, కట్టేయటం వల్ల కదల్లేని స్థితిలో ఊపిరాడక పాతాళంలోకి పడిపోయాడు. ఆ పడటంలో ఎందరో నాగుల మీద పడ్డాడు. ఆ పాతాళం అడుగున నాగులున్నాయి. ఆ నాగుల మీద పడ్డాడు. ఆ నాగులు కోపం వచ్చి ఎవడ్రా మన మీద పడ్డాడని భీముణ్ణి భయంకరమైన కోరలతో కరిచాయి.
ఆ పాముల కాటు వల్ల ఆ పాములు కాటేసి విషాన్ని చిమ్మాయి. కానీ ఆపాటికే భీముడి లోపలున్న కాలకోట విషం దాన్ని ఎదుర్కొంది. ఆ రెండు పరస్పరం విరుద్ధంగా ప్రవర్తించి భీముడికి విషం విరుగుడైంది. కానీ ఆ నాగుల కాటుకి భీముడు లేచాడు. వజ్రం లాంటి తన శరీరాన్ని చీల్చటానికి చూస్తున్న పాముల మీద కోపం వచ్చింది. లాగి విసిరి అవతల పడేశాడు. ఆ కట్టిన కట్లు లతలతో ఊరికినే తెగిపోయాయి. ఆ పాములు భీముడి కోపాన్ని చూసి భయపడి పారిపోయి వాసుకి దగ్గర దాక్కుని అన్నాయి, మహారాజా, ఎవరో మానవుడొచ్చాడు. అతను మన మీద పడుతున్నాడని ఈ నాగులు కాటు వేశాయి. కానీ అతని లోపల ఆపాటికే విషం ఉంది. ఆ కాటుతో విషం ఎక్కలేదు, కానీ మెలకు వచ్చింది. లేచి మన వెంట పడుతున్నాడు. మీరే ఏదోటి చేయండి అన్నారు. వాసుకి భీముణ్ణి కలవటానికి వెళ్ళాడు. అంతేకాదు, అదే సమయంలో అక్కడ ఆర్యకుడు అన్న మరొక నాగరాజున్నాడు. ఆయన వచ్చారు. విచిత్రంగా ఆయన పృథ తండ్రి అయిన సూరసేనుడికి మాతామహుడు, అంటే తల్లికి తండ్రి. ఇలా చూస్తే ఆ వచ్చిన ఆర్యకుడు భీముడి తాతకి తాత. ఆ విషయాన్ని తెలుసుకుని భీముణ్ణి కౌగిలించుకున్నాడు. ఈ బాలుడికి మనం ఏదన్నా గొప్ప ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, లోపలికి తీసుకెళ్ళండి అన్నాడు. మొత్తానికి భీముణ్ణి చూసి నాగులు భయపడకుండా అతను ఒక అతిథిగా చూడడం మొదలెట్టారు. వాళ్ళు పిల్లవాడికి బంగారు రాసులు ఎందుకు, ఒక పని చేద్దాం. అసలు మన నాగులు కాటేసే సమయానికే ఇతనిలో అంత కాలకోట విషం ఉందంటే ఎవరో ఇతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఎలాంటి విషయానికన్నా ఇతని శరీరం తట్టుకునేలాగా ఇతనికి ఒక పని చేద్దాం. అక్కడ కుండలో ఉన్న రసాన్ని తాగమని భీముడికి చెప్పారు. అది తాగితే ఎంత విషమన్నా సరే శరీరం తట్టుకుంటుందని చెప్పారు. 1000 ఏనుగుల బలం కూడా వస్తుందన్నారు. భీముడు శుచిగా స్నానం చేసి తూర్పు వైపు తిరిగి కూర్చుని ఆ కుండని ఎత్తి తాగాడు. నిజానికి ఆ రసం తాగడం చాలా కష్టం. కానీ భీముడు 8 కుండల రసాన్ని తాగాడు. అందరూ అతని బలానికి ఓర్పుకి ఆశ్చర్యపోయారు. అలా తాగి భీముడు హాయిగా నిద్రపోయాడు. అటుపక్క భూమి మీద భీముడు తప్ప అందరు పిల్లలు తిరిగి వెళ్ళిపోయారు. యుధిష్ఠిరుడికి దుర్యోధనుడి మీద అనుమానం రాలేదు. ఇంకా అతని ఆలోచన అంత వక్రంగా వెళ్ళలేదు. అతని ఇంటికి వెళ్ళగానే పరుగు పరుగున వెళ్ళి కుంతిని అడిగాడు. అమ్మ, భీముడు ఏమన్నా వచ్చాడా అన్నాడు. కుంతి ఉలిక్కిపడింది. భీముడా? లేదు నాయనా, రాలేదు. నా మనసేదో కీడు శంకిస్తోందమ్మా అన్నాడు. వెంటనే విదురుణ్ణి పిలిపించారు. కుంతి ఏడుస్తూ ఆయనకి జరిగింది చెప్పుకుంది. మహాశయ, నా కొడుకు భీముడు కనిపించట్లేదు. నాకేదో అనుమానంగా ఉంది. అతని మీద ధార్తరాష్ట్రులు, ముఖ్యంగా దుర్యోధనుడి కన్ను ఉంది. వాళ్ళేమన్నా చేయలేదు కదా, దయచేసి ఏదోటి చేయండి అంది. విదురుడు కుంతిని శాంతపరిచాడు. బాధపడకమ్మా, ఇప్పుడు మనం బయటికి దుర్యోధనుడిని నిందిస్తే వాడు మీ మిగిలిన కొడుకులకి ఏమన్నా కీడు చేయొచ్చు. 100 మంది ఉన్నారు. మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. భీముడిని వెతికే పనిలో నేను ఉంటానని వెళ్ళాడు. 8 రోజులు గడిచింది. ఆ పాతాళంలో నిద్రపోయిన భీముడు నిద్రలేచాడు. ఎక్కడ లేని బలం తన నరాల్లో ఎగసి పడుతోంది. నాగులు భీముడితో అతనికి ఆ కుండలోని రసాన్ని తాగటం వల్ల వచ్చిన బలాన్ని గురించి చెప్పాయి. అంతేకాదు, అతను ఎలాంటి యుద్ధంలో అయినా అలసిపోడని చెప్పాయి. భీమా, నీవు కనబడక నీ సోదరులు, తల్లి బాధపడుతున్నారు. ఇక బయలుదేరటం మంచిది. తెల్లటి పూలతో ఇదిగో ఈ మాల వేసుకొని మెళ్ళో వేశారు. ఆ తర్వాత విషాన్ని హరించే పరమాన్నాన్ని మళ్ళీ తినిపించారు. అతనికి మంగళహారతులిచ్చి ఒక పెద్ద నాగుపాము మీద కూర్చోపెట్టి పంపారు. అది తిరిగి తిరిగి అదే వనంలో దింపేసింది. భీముడు తల్లి దగ్గరికి, సోదరుల దగ్గరికి అప్పుడు వెళ్ళిపోయాడు. వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ధర్మరాజు విని సోదరులతో, తల్లితో మౌనంగా ఉండమని చెప్పాడు. ఇది బయటికి రానియద్దు. ఏది జరగనట్లే ఉండండి. మనకి స్నేహితులెవరో, శత్రువులెవరో తెలిసేదాకా ఇలానే ఉండాలని హెచ్చరించాడు. విదురుడు వచ్చి జరిగింది తెలుసుకుని ఓపిక పట్టమన్నాడు. యుధిష్ఠిరుడికి తోచినదే సరైన ఉపాయం. ప్రస్తుతానికి మౌనమే దారి. ఆ ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దుర్యోధనుడికి భీముడు తప్పించుకున్నాడని తెలిసింది. ఇలా కాదని ఈసారి మరింత బలమైన విషయాన్ని కలిపి పెట్టాడు. అది వైశ్యపుత్రుడైన యుయుత్సుడు చూసేశాడు. వెళ్ళి వెంటనే భీముణ్ణి హెచ్చరించాడు. అది తినద్దని చెప్పాడు. భీముడు
ఏం పర్లేదు ఆకలేస్తుందని చెప్పి తినేశాడు. అతనికి తెలుసు కదా అతని మీద ఏ విషయం పనిచేయదని. అది జీర్ణమైపోయింది. నాగుల రక్షణలో ఉండగా ఇక ఎలాంటి విషయం భీముడికి ఎక్కదన్న విషయం భీముడికి తెలిసే ఇదంతా చేశాడు. ఇలా భీముడు రెండోసారి కూడా తప్పిచ్చేసుకున్నాడని తెలిసి, యుయుత్సుడు కూడా చూసేశాడని తెలిసి దుర్యోధనుడు కొంతకాలం ఆగుదాం అనుకున్నాడు. బయటపడకుండా ఉండటం మేలు అనుకున్నాడు. పాండవులకి దుర్యోధనుడు చేస్తుంది తెలిసినా లోపలే దాచుకుని ఏమీ మాట్లాడలేదు. విదురుడు ఒక్కొక్కటిగా దుర్యోధనుడి పనులన్నీ భీష్ముడికి చెప్తున్నాడు. ఈ విషయాలను చెప్తే భీష్ముడు ఆకతాయితనంగా గుర్తించి దాని పోవాలంటే విద్యాభ్యాసం మొదలవ్వాలని చెప్పాడు. కృపాచార్యుడికి చెప్పి పిల్లల విద్యని మొదలుపెట్టమని అన్నాడు. ఇలా జనమేజయుడికి వైశంపాయనుడు కురుపాండవుల విశేషాలు చెప్తుంటే ఆ రాజు ఒకసారి ఆపాడు. మహర్షి, కృపాచార్యుడు ఆనాటి నుండి ఈనాటి దాకా మాకు గురుత్వం చేసిన మహానుభావుడు. ఆయన గురించి, ఆయన పుట్టుక వివరాల గురించి వినాలనుంది, దయచేసి అవి చెప్పండి అన్నాడు. అప్పుడు వైశంపాయనుడు కృపుడి కథని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కథ ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మళ్ళీ కలుద్దాం.